నమస్తే. బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. డాక్టర్ వివేకానంద హత్య కేసులో సిబిఐ అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పాలి. సో దీని గురించి ఒకసారి వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. సో అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ ఖాయం అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. సో దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. హలో సార్. హలో. అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ ఖాయం అంటారా? ఇది చాలా రోజుల నుంచి అరెస్ట్ ఖాయం అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే సుప్రీంకోర్టుకి సిబిఐ వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు ముగిసిపోయింది అని చెప్పి క్లియర్గా చెప్పారు సుప్రీంకోర్టుకి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అంతా కంప్లీట్ అయిపోయింది అని అన్నారు. ఓకే. సో కంప్లీట్ అయిపోతే మరి దోషుల్ని తేల్చాలి కదా, సుప్రీంకోర్టు తేల్చాలి కదా కంప్లీట్ అయిపోతే. సిబిఐ దర్యాప్తు మొత్తం ముగిసిందని చెప్పింది. కొన్ని వందల మందిని విచారించింది. గూగుల్ టేక్అవుట్ తోటి భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నడిచిందని చెప్పేసి వాళ్ళు పొందుపరిచినటువంటి రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే దాన్ని బట్టి ఈ కేసులో ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు అనేది తీర్పు చెప్పాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు చెప్పాలి. ఓకే. సో సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఇమీడియట్గా అరెస్టులు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు అందరూ. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, అలాగే ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. ఈ బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిందితులు ఎవరు, దోషులు ఎవరు అనేది తేల్చాల్సింది సుప్రీంకోర్టు. ఓకే. సో ఈ సుప్రీంకోర్టు తీర్పు కనుక వెల్లడిస్తే ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ కారు అనేది వాళ్ళ బెయిల్స్ రద్దు అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అందరు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో తాజాగా ఏంటంటే మా దర్యాప్తు పూర్తి అయిపోయింది అని చెప్తూ సిబిఐ ఏం చెప్పింది, మరింత లోతుగా మేము ఈ కేసుని విచారించముంటే మీ ఆదేశాల ప్రకారం మేము మళ్ళీ విచారిస్తాము అని చెప్పేసి చెప్పింది. అంటే మరింత లోతుగా విచారించండి అని చెప్తే అంటే మాకైతే మేము చేయాల్సిందంతా చేసేసాము, దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీరు ఏదైనా లోతుగా దర్యాప్తు చేయమంటే మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. అంటే లోతుగా దర్యాప్తు చేయలేదని చెప్పి వీళ్ళే పరోక్షంగా ఒప్పుకున్నట్టు అది సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఏంటి ఈ కేసు మళ్ళీ సిబిఐ ఏం కోరుతుంది, ఒకవైపు దర్యాప్తు ఇంకొక వైపు ట్రయల్ రెండు ప్యారలల్గా సమాంతరంగా జరిగేలాగా కోరుతున్నట్టు అనిపించింది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను బట్టి చూస్తే కనుక. ఓకే. ఎందుకు వాళ్ళు పూర్తి స్థాయిలో అయిపోయింది, ఇంకేం లేదు దర్యాప్తు, మేము లోతుగానే పరిశీలించాము, ఫైనల్ అయిపోయింది అని చెప్పి చెప్పట్లా. దర్యాప్తు పూర్తి అయిపోయింది, మరి మీరు ఇంకా లోతుగా దర్యాప్తు చేయమంటే మేము చేస్తాం అని చెప్పి చెబుతున్నారు. ఓకే. అదేంటి సార్? సో ఎందుకు చెప్పారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది 2 వారాల క్రితం, మీ కేసుని ఎన్ని రోజులు మీరు దర్యాప్తు చేస్తారని అడిగింది సిబిఐని. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు, ఎందుకు ముందు పడలేదు అని చెప్పి అడిగింది. ఓకే. ఈ కేసు గురించి సుప్రీంకోర్టు. అలాగే సుప్రీంకోర్టు అంతకుముందు ఒక గైడ్ లైన్ ఇచ్చింది, ఒక టెన్యూర్ ఇచ్చింది. ఈ టైం లోపల మీరు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుని పూర్తి చేసి మీరు మాకు అప్పచెప్పండి ఈ దర్యాప్తుని అని చెప్పి ఒక ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. ఒకవేళ కోర్టు ధిక్కారం కింద వస్తుందని చెప్పి వాళ్ళు దర్యాప్తు పూర్తయిందని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారా సిబిఐ అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకొక వైపు సునీతారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు పిటిషన్ వేస్తున్నారు. ఏం వేస్తున్నారు, ఎవరైతే అనుమానితులు ఉన్నారో, నిందితులు ఉన్నారో, లేదంటే ఎవరైతే ఈ హత్య కేసులో సూత్రధారులు ఉన్నారో, పాత్రధారులు ఉన్నారో వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించి దోషులకి శిక్ష వేయండి, న్యాయం చేయండి అని చెప్పి ఆవిడ ఒక పిటిషన్ వేశారు. ఓకే. సో ఆవిడ పిటిషన్ కూడా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకి ఉంది. సో ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు, ఆ బెయిల్స్ రద్దు చేయమని చెప్పి ఆవిడ పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ మీద కూడా సుప్రీంకోర్టు ఇవాళ వాదనలు వింటుంది. ఓకే. సో ఈ కేసులోనేమో సిబిఐని అడిగింది, సిబిఐ ఏమని చెప్పింది, దర్యాప్తు పూర్తి అయిపోయిందని చెప్పింది. ఆవిడ ఈ బెయిల్స్ రద్దు చేయండి, వాళ్ళకి అసలు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు బయట తిరుగుతున్నారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ ఆవిడ ఒక పిటిషన్ వేసి ఈ బెయిల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఆవిడ పిటిషన్ వేశారు. సార్ అట్లనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు కాస్త ముందుకెళ్ళిందంటే ఏం చెప్తారు సార్? కూటమి ప్రభుత్వానికి దాని సంబంధం లేదు. 2019 ఎన్నికల ముందు జరిగింది మర్డరు, వివేకానంద రెడ్డి గారి మర్డరు. ఆ రోజు నుంచి విచారణ జరుగుతూ ఉంది.
2019లో ఈ మర్డర్ జరిగే టైంలో ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది, ఎలక్షన్స్ వచ్చేసాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి కోరారు దాన్ని. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ గవర్నమెంట్ వైపు నుంచి వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వేశారు. సో అవసరం లేదు, సిబిఐ విచారణ అవసరం లేదు, రాష్ట్ర పోలీసులే చేస్తారనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. కాదు సిబిఐ విచారణ కావాలని చెప్పి సునీతారెడ్డి గారు కోరారు. సో దాని మీద విచారణ సిబిఐ వాళ్ళు విచారణ కొనసాగించారు. సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొనసాగించినటువంటి క్రమంలోనే గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ సూత్రధారులు అని చెప్పి సిబిఐ అనుమానించింది, రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. సో వాళ్ళని అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయలేదు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ప్రయత్నం చేసింది. కానీ అరెస్ట్ చేస్తే కనుక రాష్ట్రంలో అల్లకొల్లం జరుగుతుంది, మేము శాంతి భద్రతలను కాపాడలేము అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు కర్నూలు ఎస్పీ సిబిఐకి సహకరించలేదు. సిబిఐకి సహకరించకుండా అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఆన్ పేపర్ తప్ప ఫిజికల్గా అరెస్ట్ చేయలేదు. సో బెయిల్ మీద ఉన్నారు అప్పటి నుంచి అవినాష్ రెడ్డి గారు. సో అలాగే భాస్కర్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి, వాళ్ళతో పాటు శివశంకర్ రెడ్డి అని వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు. దాదాపు కొన్ని వందల మందిని విచారించారు. దాదాపు 900 పైచిలకు విచారించారు. దీంట్లో నిందితులు కానీ అనుమానితులు కానీ సాక్షులను కానీ ఎవరైతేనేమి మొత్తం దాదాపుగా 1000 మంది దాకా విచారించి ఉంటారు ఈ కేసులో. లాస్ట్కి ఈ కేసు ఎటువంటి ఆ కేసు సంబంధించి దర్యాప్తు అధికారి రామ్ సింగ్ అనుకోండి అతని పేరు, సిబిఐ అధికారి, ఆయన మీద ఉల్టా కేసు పెట్టారు కడపలో. విచారణకి వెళ్ళినటువంటి ఆయన సాక్షుల్ని బెదిరిస్తున్నారని, లేదంటే ఈ కేసును తప్పుదావ పట్టిస్తున్నాడని రకరకాల కేసులతోటి ఆయన మీదనే ఉల్టా కేసు పెట్టి ఆయన్నే అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది అప్పట్లో. సార్, అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో చాలా మంది సాక్షులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది అని కూడా విన్నాం సార్. అవును, దాని గురించి ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఒక 8 మెంబర్స్ వరకు చనిపోయారు కదా. ఇప్పుడు రంగయ్య చనిపోయాడు రీసెంట్గా, వాజ్పేయి రంగయ్య. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు డాక్టరు, అతనే చనిపోయాడు. అవన్నీ ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సంఘటన స్థలంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఇంకిద్దరు చనిపోయారు. దస్తగిరి అప్రూవర్గా మారారు. మారిన దస్తగిరి కూడా నాకు ప్రాణాపాయం ఉందని చెప్పి ఆయన కూడా పిటిషన్ వేశారు. సో సాక్షులు దాదాపు 5-6 చనిపోయారు. గంగిరెడ్డి చనిపోయారు, ఇట్లా 5-6 చనిపోయారు, సాక్షులు చనిపోయారు, కీలకమైనటువంటి సాక్షులు. అయినప్పటికీ కూడా సాక్షులు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు అయితే ఉన్నాయి కదా, ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఆల్రెడీ వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ వేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఎవరెవరు ఏం చేశారు, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి గదిలోకి ఎవరు వెళ్ళారు, గొడ్డలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ షార్ట్షీట్లో పొందుపరిచారు వాళ్ళు. ఆ గొడ్డలతోటి ఎవరు ఎన్ని సార్లు నరికారు, ఇవన్నీ వాళ్ళు విచారణలో తేల్చారు. కాకపోతే దోషులు అనేటువంటి వాళ్ళని శిక్షించడానికి అవకాశం లేకుండా ఇప్పుడు రకరకాలుగా న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని ఉపయోగించుకుంటున్నారు కొంతమంది దోషులు. సో ఇప్పుడు సునీతారెడ్డి గారు అంటుంది కూడా అదే, దోషులు బయట తిరుగుతున్నారు, వాళ్ళని శిక్షించండి, మీరు నాకు న్యాయం చేయండి, మా నాన్నగారిని చంపినటువంటి వాళ్ళని శిక్షించండి అని చెప్పి సుప్రీంకోర్టుని కోరుతున్నారు, అభ్యర్థిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టుని. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా ఆవిడ విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, దాని మీద వాదనలు జరుగుతున్నాయి. లాస్ట్కి అసలు సునీతారెడ్డి గారి హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసి ఆ ఆస్తుల కోసం ఆయన్ని చంపేశారనేటువంటి ఉల్టా కేసులు కూడా, పిటిషన్లు కూడా వేశారు. అలాగే ఆ దిశగా దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేశారు అవతల వాళ్ళు. ఎవరైతే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఈ విధమైనటువంటి పిటిషన్లు కూడా వేశారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి దర్యాప్తు ముగిసింది, ఇదిగో ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదిక అని చెప్పి సుప్రీంకోర్టుకి అప్పచెప్పింది. ఇంకా లోతుగా మీరు విచారణ చేయమంటే చేస్తాం, ట్రయల్ మీరు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పింది. అంటే వన్స్ విచారణ ముగిసింది అని అంటే, దర్యాప్తు ముగిసింది అని అంటే ఇంకా ట్రయల్ స్టార్ట్ కావాలి. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు మరింత లోతుగా నేను చర్చిస్తాను అందానంటే సుప్రీంకోర్టు ఏం చెప్పాలి అప్పుడు, మరి ట్రయల్ సంగతి ఏందని అడిగిద్ది. ఇప్పుడు వన్స్ దర్యాప్తు ముగిసిందంటే ట్రయల్ జరగాలి కదా, ట్రయల్ జరిగితే అప్పుడు ఇమీడియట్గా నీకు ఏదో ఒక తీర్పు ఇస్తుంది సుప్రీంకోర్టు. సో ట్రయల్ పాటికి ట్రయలు, ఒకవేళ ఏదన్నా ఇంకా మీరు దర్యాప్తు జరపమంటే జరుపుతాము ట్రయల్తో పాటు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి ఇది మరి
సిబిఐ ఇచ్చినట్టు నివేదిక ప్రకారం, సిబిఐ చేసినట్టు దర్యాప్తు ప్రకారం వాద ప్రతివాదనలు జరిగితే మరి నిందితుల్లో ఎవరు తప్పించుకుంటారు, ఎవరు దోషులు మిగులుతారు అనేది చూడాలి. ఒకవేళ దోషిగా మిగిలితే కనుక జైలుకి పోవాల్సి వస్తుంది, బెయిల్ రద్దు అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఎన్ని ఇయర్స్ పడచ్చు సార్? ట్రయల్స్లోకి వచ్చింది కాబట్టి షార్ట్ పీరియడ్లోనే సుప్రీంకోర్టు రియాక్ట్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే ఒక టైం బౌండ్ పెట్టింది, సిబిఐకి టైం బౌండ్ పెట్టి విచారించముంది. ఆ టైం బౌండ్ లోపల సిబిఐ వాళ్ళు విచారణ పూర్తయిందని చెప్పారు. ఇంకేదైనా అనుమానాలు వచ్చి ఇంకేదైనా మళ్ళీ పిటిషన్లు వేసి ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఉంటాయి కదా, ఆ లోపాలని పెట్టుకొని ఇంకొద్దిగా కొనసాగించవచ్చు.